హరి ఓం. ఈరోజు జ్ఞానయజ్ఞంలో 1వ అధ్యాయంలోని 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. దీని అర్థాలు చూద్దాం. భవాన్ మీరు, భీష్మశ్చ భీష్ముడు, కర్ణశ్చ కర్ణుడు, సమితింజయః సమర విజయుడు, కృపశ్చ కృపాచార్యుడు, అశ్వత్థామ అశ్వత్థామ, వికర్ణశ్చ వికర్ణుడు, తథా ఏవ చ అలాగే, సౌమదత్తిచ్చ సోమదత్తుని పుత్రుడు. తన కౌరవుల పక్షంలో ఎవరెవరున్నారనేది చెబుతున్నాడు. ప్రథమంగా భవాన్ అంటే మీరు అని చెబుతున్నాడు. ముందుగా చెప్పాలి అంటే భీష్ముని పేరు చెప్పాలి, కానీ ద్రోణుణ్ణి భోజనం లేకుండానే పైకి ఉబ్బిస్తున్నాడు. మీరు అని సంబోధిస్తున్నాడు. మొదటగా మీరు, భీష్ముడు, కర్ణుడు, సమర విజయుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కొడుకు, ఇలా 7 మంది, ఒక్కొక్కరు మహావీరులే. ద్రోణుడు మొదటగా బ్రాహ్మణుడు, వేదాధ్యయన తత్పరుడు, కౌరవులకు పాండవులకు ఇద్దరికీ కూడా గురువే. ఇంకా భీష్ముడు రాజయ్యే లక్షణాలన్నీ ఉండి కూడా తండ్రి కోసం సమస్తాన్ని త్యజించినవాడు. వివాహం కూడా చేసుకోనని భీష్మించి కూర్చున్నాడు. ఇంకా కర్ణుడు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితుడు. ఇంకా కృపాచార్యుడు ద్రోణునికి బావమరది, కౌరవులకి పాండవులకి విద్యను కూడా నేర్పాడు. ఇంకా అశ్వత్థామ ద్రోణుని కొడుకు. ఇతడు ఏమైనా చేయగలడు, మహాకోపి. ఇంకా వికర్ణుడు దుర్యోధనుని తమ్ముడే, 100 మందిలో ఒకడు. ఇంకా సౌమదత్తుని కొడుకు ఇతను. ఇలా 7 మంది నాయకులను మాత్రం చెప్పాడు. 11 అక్షౌహిణుల సైన్యము గల కౌరవ సైన్యం ఉంటే 7 మంది నాయకులనే పేర్కొన్నాడు. పాండవుల పక్షంలో 7 అక్షౌహిణుల సైన్యం ఉంటే వారి నాయకులను 17 మందిని చెప్పాడు దుర్యోధనుడు. అలా ఈ శ్లోకంలో చెప్పాడు. హరి ఓం తత్సత్.